అనుకోకుండా అసలుకి వీళ్ళకి ఏ మార్కులు వస్తాయి, ఏ సబ్జెక్ట్ చెబుతున్నారు. ఒకవేళ గవర్నమెంట్ కొన్ని సదుపాయాలు కల్పించలేకపోవచ్చు కొన్ని కారణాల వల్ల. తల్లిదండ్రులు మొత్తం కలిసి మనం ఏమన్నా ఆ స్కూల్కి చేయగలమా, లేకపోతే దాఖలు ఏమైనా ఉంటే చేయగలమా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఒకవేళ మాస్టర్ గారు సమయం ప్రకారం వస్తున్నారు, అది కూడా మీ బాధ్యతే. ఎందుకంటే కొన్ని స్కూల్లో మాస్టర్ కొన్ని మారుమూల ప్రాంతాల్లో, మన గ్రామంలో అలాంటి సమస్య ఇప్పటి వరకు మాట లేదు. కొన్ని మారుమూల గ్రామాల్లో ఏంటంటే అక్కడికి పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా కొంతమంది లేటుగా వచ్చేవాళ్ళు ఉన్నారట. ఇవన్నీ కూడా మీరు గమనించుకొని మన అబ్బాయిలో కానీ మన అమ్మాయిలో కానీ ఏమన్నా లోటుపాటు ఉన్నాయా, మాస్టర్ గారి గురువు గారిని అడిగి మీరు సంప్రదించాలి. అప్పుడు మన విద్యకి వాళ్ళు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. అయితే ఒక మనిషికి 10 సార్లు చదివితే వస్తుంది, ఒక మనిషి ఒకసారి వస్తుంది, ఒక మనిషికి అసలు మాస్టర్ గారు చెప్పగానే వస్తుంది. దాన్ని మనం అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో కూడా ఒక మనిషి అయితే చదవకుండానే వస్తుంది. మాస్టర్ గారు ఇంటే అంటే అతను యాక్షన్ రాకే అందరూ ఆ విధంగా ఉండాలి అనేది లేదు. మనం 4-5 సార్లు 10 సార్లు చదువుకుంటే వస్తుంది. అందువల్ల తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళని ఇక్కడ ఏం చేస్తున్నారు ఏమిటి అనేది మీరు కూడా మీటింగ్ అనే ఒక మహత్తర కార్యక్రమం గవర్నమెంట్ చాలా ప్రెస్టేజ్ తీసుకొని పిల్లలను బడిగేది పంపిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లల మీద మీరు కూడా శ్రద్ధ తీసుకోవాలి. పాపం మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా బాగా పేదవాళ్ళు, కొత్త డబ్బులు ఉండే వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. మరి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా అని కొద్దిగా తల్లిదండ్రులు గమనించాలనే ఉద్దేశంతో 8, 9, 10 తరగతి పిల్లలు అంటే 10th క్లాస్ మంచి మార్కులు వస్తేనే వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. అనేసి ఇంటికి వచ్చిన కాంచి పిల్లలు ఫోన్ కానీ టీవీ కానీ బానిస కాకుండా మీకు తెలుగు ఏం చెప్పారు, ఇంగ్లీష్ ఏం చెప్పారు, మ్యాథ్స్ ఏం చెప్పారు, ఈవీఎస్ ఏం చెప్పారు ఒకసారి చూపించండి అని పిల్లలు కొద్దిగా భయపెడితే వాళ్ళు బుక్స్ తీసుకొని హోంవర్క్ చేస్తారు. అదే మాదిరిగా మీరు రోజు బడికి వెళ్తున్నారా, వాళ్ళకి ఫోన్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచే ఫోన్ ఇవ్వద్దు. ఎందుకంటే రాను రాను చాలా గొడవలు జరుగుతున్నాయి. టౌన్కి వస్తే డ్రగ్స్కి అసాంఘిక కార్యక్రమాలకి బలవుతున్నారు పిల్లగాళ్ళు. చిన్నప్పటి నుంచే పిల్లలకి హ్యాండ్ వాష్ చేయించడం, టాయిలెట్స్కి వెళ్తే సబ్బుతో కడుక్కోవడం, బ్రష్ చేసుకోవడం. మన తల్లిదండ్రులు పత్రికలు నిలబోతుకొని 6 గంటలకు 5 గంటలకు వెళ్ళిపోతున్నారు. పిల్లలు మొహం కడుక్కుంటున్నారా లేదని కూడా గమనించిన పరిస్థితి. ఎందుకంటే పేదరికం అట్లా ఉంది. మళ్ళీ అందులో మేము స్కూల్లో కూడా ఇప్పుడు అంతకుముందు 20 దాటితే 2 పోస్టులు అండి. ఇప్పుడు 15 మందిరే ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళే ఇచ్చారు. మనకి కూడా భోజనం తినాలి, గుడ్లు ఇస్తున్నారా, చిక్కీలు ఇస్తున్నారా, మళ్ళీ యాప్లో గోళ ఉన్నాయి. దానికి ఆ దగ్గరకు వచ్చే పిల్లలకి మేము న్యాయం చేకూర్చాలనే ట్రై చేస్తుంటాం. కానీ మీటింగ్లో గవర్నమెంట్ చెప్పే ప్రతి పథకాలని యూనిఫామ్ ఇస్తే ఒకసారి ఇవ్వరు, 3 సార్లు తిరగాలి ఆఫీస్కి. బుక్స్ ఇస్తే ఒకసారి ఇవ్వరు, సెమిస్టర్ 1 అంటారు, సెమిస్టర్ 2 అంటారు. కానీ వీళ్ళు చూసుకొని కూడా ఇప్పుడు ఒక మాస్టర్ని 5 క్లాసులు చెప్పాలంటే 24 సబ్జెక్టులు అయితే ఒకసారి గమనించండి. 5వ తరగతి వాళ్ళకి 4 సబ్జెక్టులు ఉంటాయి, 4వ తరగతి వాళ్ళకి 4 సబ్జెక్టులు ఉంటాయి, 2 పిల్లలు ఉన్నా 4 సబ్జెక్టులు ఉంటాయి, 3వ తరగతి వాళ్ళకి కూడా 4 సబ్జెక్టులు ఉంటాయి, 2వ తరగతి వాళ్ళకి 3 సబ్జెక్టులు తినాలి. మీతో కలిసి మేము కూడా పిల్లలకు పెట్టే భోజనం ఎట్లా ఉంటుంది అని చూడాలి. పిల్లలకు చదువు కూడా మాస్టర్ చాలా కృషి చేశారు. అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళకు ఇక్కడ స్కూల్లోనే ఎక్కువ శాతం హోంవర్క్ కంప్లీట్ చేయకుండా ఇంటికాడ చేస్తే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఇక్కడ చేసిన ఇంటికి వచ్చారు కానీ హోంవర్క్ ఏం లేదు అంటున్నారు. ఇక్కడ హోంవర్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హోంవర్క్ ఇక్కడ చేయకుండా ఇంటికాడ చేసే విధంగా ఉందనుకోండి, ఇక్కడ చేయడానికి వర్క్ ఉంటుంది. లేదనుకోండి బ్యాగ్ పెడుతున్నారు, ఆడుకోవడానికి వెళ్తున్నారు. అదేవిధంగా పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు చదువుతున్నారు లేదా రాస్తుంటే ఒక్కోసారి పేరెంట్స్ వాళ్ళు కొద్దిగా వాళ్ళు బట్టి దిద్దుస్తారు. అట్లా చేయకుండా వాళ్ళు రాస్తున్నారు లేదా అది హ్యాండ్ రైటింగ్ అబ్జర్వ్ చేయాలి. అసలు ఎట్లా రాస్తున్నారు, అసలు ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, అంటే ఇప్పుడు లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఏ విధంగా ఉంది, ఏమైనా చదువుతున్నారా లేదా. లాస్ట్ మంత్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక 60% వచ్చింది, ఈ మంత్ ఏమన్నా ఒక ఇంప్రూవ్మెంట్